మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. రాధా రాధా రాధయను సుధా మధురాక్షరములు రెండు రెండు చెవిని బడినంత మనసంత చెదరిపోవు. ఆ ఆ ఆ ఎక్స్క్యూజ్ మీ సార్, వాళ్ళంతా బలవంతం చేశారు సార్. పర్వాలేదు, చాలా బాగా పాడేవు రాంబాబు. చెవులు తుప్పు కాస్త వదిలిపోయింది. అబ్బాయిలు ఇవాళకి పాఠం గీయడం ఏమీ లేదు. పారిజాతాపహరణంలో కుతిమ్మన రాశాడే నన్ను భవదీయదాసుని. ఇది ఆ పద్యం కమ్మగా సదే రాగంలో పట్టుబట్టు. అసలే 60 నిమిషాలు ఉండే పీరియడ్ 45 నిమిషాలు కుదించారు. అందులో ఈ నోటీసులు, రిపోర్ట్లను. ఈ ఏడు వార్షికోత్సవాలకి జానపద సంగీతంలో పోటీలు జరుపుతారట. అందులో పాల్గొనే వాళ్ళు పేర్లు, గోత్రాలు ఆఫీసులో ఇవ్వచ్చు. పట్టుకో. అండ్ దిస్ ఈజ్ ఎడ్వర్డ్స్ వై. మన క్లాసులో ఇంకెవరున్నారు? నీదే ఛాన్స్. సరే, ఏమండి ఏమండి పాటల పోటీకి మీరు నిలబడుతున్నారా? ఏమీ లేదు, మీరు నిలబడితే నేను మానేసి కూర్చుందామని. అదేమిటి? మీకు తెలియదేమో, నేను చాలా బాగా పాడతాను. విన్నవారందరూ నాది గంధర్వగానం అంటారు. ప్రైజ్ కూడా చచ్చినట్టు నాకే వస్తుందని అందరూ ఏకగ్రీవంగా అంటున్నారండి. అయితే ఇంకే నిలబడండి. నిలబడాలని, కానీ మీరు పాల్గొంటున్నారంటే మీరు ఓడిపోతారేమో నన్ను భయమా? భయమా? ఓడిపోతే బాధ ఎందుకండి, ఓటమిని ఆనందంగా స్వీకరిస్తాను. మరి ఇంకేమిటండి మీ బాధ? నేనే గెలుస్తానండి, అదే నా బాధ. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ మీరు ఓడిపోవడం, నేను గెలవడం నేను ఈ జన్మలో ఊహించుకోలే, సహించలే, ఓర్వలేను సుమండి. మీరు అలా నవ్వకండి. అఫ్కోర్స్ మీరు నవ్వితే నాకు చాలా బాగుంటుంది. ఇంతకు మీరు చెప్పదలుచుకున్నది ఏమిటండి? చూడండి, మీరు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకని ఆ రాబోయే బహుమతిని మీకోసం నేను త్యాగం చేస్తాను. ప్లీజ్ సెలవు. ఒక బహుమతి ఏమిటండి, మీకోసం కావలిస్తే నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను. మీ పేరు త్యాగరాజా అండి? కాదండి, రామరాజు. కొందరు ముద్దుగా రామ్ అంటారు. అఫ్కోర్స్ రాంబాబు అని కూడా అంటారు అనుకోండి. మీరు మీ ఇష్టం. చూడండి, మీరే త్యాగము చెయ్యొద్దు. మీరు పాడినా నేనే గెలుస్తాను. మీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు, సరేనా? రాధ రాధయను సుధా మధురాక్షరములు రెండు. ఏరా అలా చూస్తున్నా? ఎందుకని అమ్మాయి గారు ఆపేశారు నా బండి? ఏమిట్రా? అమ్మాయి గారు, మీరేమీ అనుకోనంటే ఒక మాట చెప్తా. చెప్పు. మీరు అట్టా నవ్వుతుంటే ఎట్లా ఉంటుందో తెలుసా? ఎట్లా ఉంటుంది? సన్నగా ఏణమీదినట్టు, పాలపిట్టలు పలికినట్టు, కోయిల కోన కూ కూ అని కూసినట్టు. మీరట్టా నవ్వితేనే పాడినట్టుంటది, ఇక పాడితే ఎట్టుంటుందో. ఇంకా నిజం అమ్మాయి గారు, ఒట్టు. అది సరే గాని గోపి, నాకు పాట నేర్పుతావు? నేనా? పోండి అమ్మాయి గారు, ఎలా కోలం ఆడుతున్నారు. కాదురా, నిజంగానే అడుగుతున్నా. ఏంటి నిజం? నేనేంటి మీకు పాటలు నేర్పడం ఏంటి? అవునరా, మా కాలేజీలో పాటల పోటీ పెట్టారు. అందులో ఒట్టి పల్లె పదాలే పాడాలట. మరి నీకు చాలా వచ్చుగా అలాంటి పాటలు. వస్తే నా లొల్లాయి పదాలు మీరు పాడతారేంటి? అలాంటివి పాడితేనే గెలుస్తాను, లేకుంటే ఓడిపోతాను. ఏంటే అమ్మాయి గారు ఓడిపోవడమే? అది జనంలో జరగదు. మరి పాట నేర్పుతావా? ఒరే గోపి, రేపు ఆదివారం సెలవు. ఇంటికి వచ్చావంటే నేర్చుకుంటాను. ఏంటో అమ్మాయి గారు నన్ను ఏడిపిస్తున్నారు. నిజంగారా? వస్తావా?
మీరట్టాకంటే ఇక నేను అనేదేముంది? మామా మామోయ్ ఓ మామా మామోయ్ నే వచ్చా మామా ఏంది గిరాకీ అచ్చం దసరా బుల్లెడికి మళ్ళీ యాసం వేసావు ఉండవే ఇవాళ ఆదివారం కదా ఏడకని ప్రయాణం నీకెందుకు ఓయ్ నా గఫ ఇంకెవరికంటే నీ సంగతి నే లేకపోతే నీ మోహం చూసేవాళ్ళు ఎవరంటే ఈ ఊళ్ళో అబ్బో ఇదిగో నువ్వు రేఖల్లో పోయి చెప్తా ఇదిగో ముందు చెప్తానే ఏ గౌరీ ఊరుకోవే చెప్పమంటే ఏ చెప్పు వదలవే చెప్పు ఏ గౌరీ గౌరీ మరద వలిగిపోతుంది ఊరుకోవే ఏంట్రా మీ గొడవ చూడమ్మా ఇదొకటి అందుకే ఏ గొడవ లేకుండా పోద్ది దీన్ని పెళ్లి చేసేస్తారంటే ఇంత పెంచా మట్టి రణపెంచి ఈయన కూడా చేసుకుంటాడు నువ్వు కాక ఇంకెవరు చేసుకుంటారు అయితే అట్టగా పడి ఉండు నాకు తిరిగి ఉన్నప్పుడు నేను చేసుకుంటాను ఏం గిరాకి మరి ఆగు ఈ పువ్వు నాది కొనడానికి లేదు ఉండవే అమ్మాయి గారికి ఇయ్యాలా అదే సంగతి ఆ అమ్మాయి గారు ఇంటికి వెళ్తుంటారా దొరగారు ఆ అమ్మాయి గారికి 6 రోజులు ఇస్తావు చాలు ఇవాళ ఆదివారం మామ ప్రకారం నాది పువ్వు అది కాదే అమ్మాయి గారిని చూడడానికి వెళ్తా వచ్చి చేతులు తెస్తే బాగుంటుందా ఇయ్యవే నా బుల్లి కదూ నా తల్లి కదూ నా పిల్లి కదూ ఇయ్యను ఇయ్యనంటే ఇయ్యను సరే నువ్వు పెట్టుకో అయ్యా బాబు కొబ్బరి చెట్టు మీద తెలగాకి ఎడమామా అదిగో చూడు ఎడా అదిగో పోగవా అయితే వెళ్ళే రా గోపి. అమ్మాయి గారు గోపి, రోజు ఎందుకురా నాకు ఇలా బంతి పూతేస్తావు? అదేంటి అమ్మాయి గారు, ఆ చెట్టు పూసేదే మీకోసం. ఆహా, అందులోనూ ఒకటే పువ్వు వస్తుంది, అదేంటో గాని. అలాగే ఒట్టమ్మాయి గారు. బాగుంది, చాలా బాగుంది. అమ్మాయి గారు ఆట అయ్యగారు వంత పాటాను. అబ్బా, వయసు వచ్చిన పిల్ల ఎవడో పడవాడి దగ్గర పాట నేర్చుకోవడమా? పనికి మళ్ళీ బుద్ధులు. నాకేం అలా అన్నావు, బాగుంది. అంతేలేండి, నేను ఏమైనా అంటే ఇది సవితల్లి తుప్పనాట సోర్పణక చూడలేకపోతోంది అని నన్ను ఆడిపోసుకోవడానికి. అలాగే పాటను పాడాల పడవనే నడపాల, పాటను పాడాల పడవనే నడపాల. నీటిలో నేను నీ నీడనే చూడాల, నీటిలో నేను నీ నీడనే చూడాల. నా నీడ చూసి నువ్వు కిలకిలా నవ్వాల, నా నీడ చూసి నువ్వు కిలకిలా నవ్వాల. పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల, పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల. నా పాట నీ నోట పలకాల శిలక, నీ బుగ్గలో సిగ్గులకాల శిలక. కన్నులు కలవాల ఎన్నెల్లు కాయాల, కన్నులు కలవాల ఎన్నెల్లు కాయాల. ఎన్నెలకే మనమంటే కన్ను కుట్టాలా, ఎన్నెలకే మనమంటే కన్ను కుట్టాలా. నీ కొయిట నా పడవ తెరసాప కావాలా, నీ కొయిట నా పడవ తెరసాప కావాలా. నీ సూపే సుత్తానిగా దారి చూపాల, నీ సూపే సుత్తానిగా దారి చూపాల. నా పాట నీ నోట పలకాల శిలక, నీ బుగ్గలో సిగ్గులక
కాల తిలక నీ బుగ్గలో సిగ్గుల కాల తిలక మనసున్న మనసులే మనకు దేవుళ్ళు మనసు కలిసిన నాడే మనకు తిరణాళ్ళు మనసున్న మనసులే మనకు దేవుళ్ళు మనసు కలిసిన నాడే మనకు తిరణాళ్ళు సూర్య చంద్రులతోటి సుక్కళ్ళతోటి సూర్య చంద్రులతోటి సుక్కళ్ళతోటి ఆటాడుకుందాము ఆడనే ఉందాము ఆటాడుకుందాము ఆడనే ఉందాము నా పాట నీ నోట పలకాల తిలక నీ బుగ్గలో సిగ్గుల కాల తిలక నీ బుగ్గలో సిగ్గుల కాల తిలక. ఏంటమ్మాయి గారు నా మెళ్ళలో వేశారు? నీకేరా ఈ హారాలన్నీ నీవి, నువ్వే గెలిచావు. నీ పార్టీ ఫస్ట్ అన్నా, అందుకని ఇవన్నీ న్యాయంగా నీకే చేరాలి. అబ్బాయి గారు, అమ్మాయి గారు, ఇవాళ నాకేదో లాగుంది, చాలా ఇదిగా ఉంది. అమ్మాయి గారు, మీరు చాలా మంచోరు అనడానికి ఇంగ్లీష్లో ఏమన్నా చెప్పండి. ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ. అని మాటలు ఒక్క మాటలో చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏ గౌరీ, రా రా. మావా మళ్ళా ఏంటి యాసో చూసుకో. సరి హోల్ రంగడల్లే ఉన్నావు. ఏది ఏయ్, ఇది పుట్టుకున్నావంటే నా చూడు. వాయబ్బా మాలా అవుదంట. శాశ్వతంగా ఇట్టాగే ఉంటుందా? ఇట్టాగేసి ఊరగుతావా? వాడకు తగిలిస్తే రేపటికి మాడిపోద్ది, ఎల్లుండికి రాలిపోద్ది, ఏం మిగులుద్ది? ఎల్లు ఎలా పోయినా హారంలో దారం మిగులుతుందిగా. అగ్గది దారం, దారం మిగులుతుందిగా. ఎక్కడెక్కడ పూలన్నీ ఒకటిగా చేర్చి హారం చేసేది దారమేగా. అది మాత్రం శాశ్వతంగా ఉంటుంది. అయిందా? అయిందా వెళ్ళిపోయింది? అయింది గాని ఇస్తావా? ఇవా ఏటానికి ఇచ్చేది ఇరబా. ఇయ్యా ఇవ్వను. ఇయ్యా ఇవ్వనంట. అయితే ఈ పడవకి పా. ఎక్కడికి పోయేదే? నాకే కో అంటే కోటి పడవలు. నీ బోడి పడవ ఎవరికి కావాలి? పదరాపిగా గౌరీ. అవునా? పో పో. వచ్చి పిచ్చిది పాపం. పిచ్చిది కాదు అమ్మాయి గారు, వాటి పొగరబోతుకోండి. ఏం పిల్లడా? ఆ దొరగారిని చూసావా? ఏ దొరా? అదే మన జమీదారు గారే రెండో భార్య. ఆయనకి బాగున్నాడా? పెళ్ళాడతావా? అది కదా ఆయనకే రోగమా? అదేలే, అది రోగమే. ఏం రోగం? పేవే పేవా. అయ్యో పాప. ఇదిగో నువ్వంటే మామూలు పేవ అనుకున్నావంటే పడి చచ్చిపోతాడు. చచ్చిపోని. అదేంటి అలాగంటే అలాగా? ఇదిగో ఇంకెట్టనమంట? నువ్వు ఒక్కసారి నువ్వు అని చెప్తాను, నువ్వు అను. ఇదిగో అసలు నువ్వు అన్నావంటే ఆరు నీ సిమ్మడా దంట్రా. నువ్వు చేస్తుంటే ఉద్యోగం నీ సిగ్గు సిమ్మడా అంట అంట. ఆడికంటే రోగం, నీకేం రోగం రా? ఇట్లాంటి మాటలు మోసుకొస్తా చచ్చిపోడాని. ఏలకోవడమేంట్రా? ఎదవన్నారు ఎదవని. గౌరీ, ఏంటే గొడవ? చూడు మావా, ఈడేంటో ఏదో ఎదో కోతాన్ని కోస్తున్నాడు. సరేరా. నీ బతుకు సెడ సిగ్గు నరకెక్క మొదలస్తుపడి పడవ. మరి పోతా పోతా నీరుగావా? ఇక సచ్చిన పని పో. రా. అయ్యో అయ్యో ఏంటయ్యా అట్ట గుంటున్నావేంటి? ఎవరే కుంటున్నది? ఏదో కాలు వెళ్తే పెద్ద ప్రాణాలు పోయినట్టు ఏదో పోలా నువ్వు. ఏంటయ్యా ఏంటి ఒంటి నిండా దెబ్బలేంటి? శశిధర్మయ్య డబ్బులు తెచ్చే ఎలా తెచ్చారనుకోవాలా, డబ్బులు తినొస్తే ఎలా తినొచ్చారనుకోవాలా, అన్ని వివరాలు కావాలి కింద వివరాలు. ఏదో భర్త వచ్చాడు, ఏ అగచాట్లు పడొచ్చాడు, ఆయన కట్టం సుఖం మంచి చెడ్డ అది ఇది సోతావని ఎంత మాత్రం లేదు. వెళ్ళి కొంచెం ఉడికి లట్టుకురా.
ఎప్పుడు పెట్టుకోవాలి దెబ్బలు తినొస్తావు నీకు కలగన్నానేంటి ఉండిపోయి మీద అడగొస్తాను. ఏం జరిగిందయ్యా? ఏదన్నా ఎలా పని చేసావా లేకపోతే ఎవరన్నా తన్నారా? నోరు మీవే, నన్ను తన్నే మగాడు ఇంకా పుట్టలేదే. ఆడ తన్నిందా? ఇదిగో నువ్వేదో పెళ్ళాను అని ఎప్పుడైనా చేసుకుంటే ఊరుకున్నాను గానీ మరొకళ్ళైతే ఊది పాడాను. లేదు, అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందంటే అడవిలో జోరుగా పోతున్నాను, బోల్తా పడింది. ఒక పక్క తిమింగలాలు, మరో పక్క స్వరశాపలు, ఇంకో పక్క గండు మేళ్ళు, 4 వైపులా గబ 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 వచ్చి చుట్టేసి. అమ్మ బాబోయ్, మరి ఎలా బతికి బయటపడ్డావయ్యా? బతికి బయటపడటంలో గొప్పతనం ఏముంది? వాటిని చీల్చి చండాడి మరీ బయటకు వచ్చాను. ఈ పక్క తిమింగలాలు, ఆ పక్క కొరమేళ్ళు, ఈ పక్క స్వరశాపలు, ఆ పక్క తెరచాపలు. తెరసాప ఏం చేసింది బావా? అది సొరచేపనది తెరసాప గడెట్టి ఒక కప్పుడు పొడిచావు. అక్క, ఆ కూర శక్తి తెలీదు, నీ కళ్ళారా చూసిండాల్సింది. నువ్వు చూసావంటే గౌరీ, నేను ఆడనే ఉన్నాగా. బావా, ఇదేదో కంచితో కొట్టినట్టుగా ఉన్నాయే. అది తిమింగలం చాకుతో పట్టింది. ఓహో బావా, ఎందుకైనా మంచిది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాల. తిమింగలం ఉందే, అది నాగుపాములాగే భలే కసి పడుతుంది, ఎప్పుడో పట్టేస్తది. ఈసారి దొరికావంటే ఇంకేంలే, నీ పని గహైందా. అలాగంటే గౌరీ, తిమింగలం అంత కసి పడుతుందా? అంత భయం లేదక్క. అసలు బావా అందరం వెళ్ళారేమంటే వెళ్తే ఏ గొడవ ఉండదు, అడ్డదోవని వెళ్తేనే ఈ సిక్కులన్నీ. అసలు ఎందుకు బావా నీకు ఈ అడ్డదోవలు? ఇక మానేస్తాను లేవే, ఏదో బుద్ధి గడ్డి తినాలాగా వెళ్ళాను. అక్క, నువ్వు వెళ్ళి ఉడికి నీళ్ళు పట్టరా, కాపడం పెడదాం. అలాగే తల్లి, నీకో దండం పెడతాను కానీ ఇంకోరుకో, రాత్రి కూడు పట్టరా. బావా, యారా నొప్పి? ఇదిగో ఇక్కడ ఇట్టు. చురుక్కుమంటుందా? కాస్త సురం తగలాదావా? నొప్పి తగ్గదా? ఎడబోతాడా? ఏటది ఊరికే గుంజుకుంటున్నా, పన్నీసుకు వచ్చినప్పుడు ఎరగా నేను అట్టుకుంటాను. చర్మం తోడుకుడిపోద్దా? గోపి, రాత్రి గౌరమ్మ సంబరాలు కదా, నువ్వు కూడా ఆడుతున్నావా? మీరు వస్తున్నారా? ఏరా, నీ రాకపోతే నువ్వు ఆడవా? అమ్మాయి గారు, అరే ఏంటమ్మాయి గారు? పువ్వు పడిపోయిందిరా. ఎక్కడ పడిపోయింది? అదిగో అదిగో, ఉండండి అమ్మాయి గారు, నేను పడుకొస్తాను. గోపి, గోపి, వద్దులేరా గోపి, గోపి. ఎంత పని చేసావురా? ఇంకాస్తుంటే ఏం భయం లేదు అమ్మాయి గారు, గోదావరి మా తల్లి నన్ను చేతుల మీద మోసుకొచ్చి కాపాడుతుంది. ఉండండి. అదేమిట్రా, పువ్వు పాదాల మీద పెడతారా ఎవరైనా? మరి దేవతలకు అంతే కదా అమ్మాయి గారు. గోపి, ఎందుకురా నేనంటే నీకు అంతేది? మావా, మావోయ్, కదలకో. సర్లే, అది కాదు మావా, నేను మాట చెప్తా ఇంటా. చెప్పేది ఏదో కదలకుండా చెప్పు. ఎట్టాగా నా కాళ్ళు అట్టుకున్నా గందా, పెళ్ళాడమని బతిమాలి చూద్దాం. ఇదిగో, బతిమాలాడటం కాదు, కదిలావంటే మక్కలు ఎరుగునంత. కదిలితే తంతాను చెప్పలా? తన్నేవాడివైతే ఎప్పుడో తన్నేవాడివిగా, ఎన్నిసార్లు చెప్తావేంటి?
ఏంటా నవ్వు కథలో చెప్తే ఎందుకు వస్తుంది నవ్వు? అది కాదు మామ, ఆయన గారు ఉండారే రాజుగారి బావమరిది, ఆ చెట్టు చాటు నుంచే నిక్కి నిక్కి చూస్తుంటాడు. చూసి ఈడ్చికొట్టా. నా సామిరంగా దెబ్బక అయ్యగారు టోపీ వెళ్ళి ఆవిడ దూరాన పడింది. చేసేది లేక రొసరొసలాడుతూ చెవులు సాడించుకుని వెళ్ళారు. ఆయనతో ఎందుకే కావాలని ఈరోజు తెచ్చుకుంటా. ఏ తల తీసి మొలేస్తాడా? ఆయన ఆడితే మంచాడు కాడే. ఆ కాడికి వస్తే నేనే మంచిదాన్ని అయినట్టు. ఓ మామ గొప్పలే కనకార్యం చేసావు గానీ సచ్చి చెడి దిద్దిన పారాయణంతా చెడిపోయింది. మళ్ళా దిద్దు, నీకేం పనింది? ఓ నాకు ఇదే పని. దొరసనం గారు వచ్చారు. లేకపోతే మాని అయితే రాత్రి గిట్టగాడతావా ఆట? ఆడతా. ఏ వసేవు నీకు పొగరు ఎగదట్టిందే, మంచి ఎముడు లాంటి మొగుడు రావాలి, అప్పుడు నీ పని. ఉండాడుగా నా మొగుడు. ఎవడే ఏ సిగ్గొస్తుందా? నేను చెప్పను పా. గౌరే గౌరే ఏ గౌరే గౌరే ఓ గౌరమ్మ నీ మొగుడు ఎవరమ్మా?